పంపించాను. ఐడిపిఎల్ ల్యాండ్ల మీద ఏదైతే ఒక పేపర్ రాసిందో పూర్తి విచారం జరిపించమని కోరింది ముఖ్యమంత్రి గారిని, కిషన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, కలెక్టర్లను అందరినీ కోరింది నేను. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా విచారణ జరిపిస్తే పూర్తిగా ఎవరు ఆధారాలు వస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ ల్యాండ్ల 0% ఉన్నా దేనికన్నా సిద్ధము. కానీ ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్ల మీద రాసినటువంటి పేపర్లే కానీ ఛానల్సే కానీ మీరు పూర్తి సహకరిస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి పంపించాను. నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తాను. ఇప్పుడు ఆ విషయం అయిపోయింది. మీరు ఐడిపిఎల్ గురించి విచారణ జరిపించారు. నేను ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి. వాళ్ళ తెలుగు రావద్దని చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఊగునే ప్రసక్తి లేదు. దాంట్లో ఆల్రెడీ చిన్న నిరుపేద బిడ్డలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వస్తే ఊగునే పద్ధతి ఉన్నది. ప్రజా పోరాటం చేస్తా. అది 70-80 ఏళ్ళ నుంచి ఉన్నారు. అలా మీ ఛానల్స్ అన్ని ఛానల్స్ తెలుసు. అన్న రేవంత్ రెడ్డి గారు కూడా అలా ₹1 కోటి ఆయన ఎంపీ ఎవరినప్పుడు ఇచ్చిండు. అప్పుడున్నటువంటి కేటీ రామారావు కూడా 3-4 కోట్లు రోడ్లకు డిన్నర్కి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అది వర్క్ నడుస్తుంది. ఎవరికి కొట్టాడలేదు, పంచాలేదు. మీరు దయచేసి మలమలను అడగకండి. విచారం జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతోషపడేది మాధవరం కృష్ణారావు. మీకు కూడా మంచిగా ఈ అవకాశం వల్ల మీకు కూడా మంచిగా బయటికి వస్తాయి. 4000 కోట్ల ఇక అన్ని నేను మాట్లాడలేదు. నాకు లీగల్ నోటీస్ కవిత పంపలేదు. మరి మీరు ఊగే కవిత అంటారు. నాకైతే ఇప్పుడు రాలేదు. నేను మొన్న అయిపోయింది. ఊగే చెప్పమంటే చెప్పాలన్న అన్ని ఛానల్ చెప్తే నేను అనుకున్నది ఇలా మంచి బ్రహ్మాండంగా అయింది. ఎందుకంటే నా మీద కూడా గత 20-25 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వచ్చి తిట్టిపోతున్నారు. దీని ద్వారా నిజంగా ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించారు. నిజంగా ముఖ్యమంత్రి విచారణ జరిపించారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. చేసిండ్రు. హైదరాబాద్ నగరం డెవలప్ చేయాలనే కోరిక ఉంటే సంతోషపడతాం. కానీ 2 చేస్తారా, 3 చేస్తారా, 1 చేస్తారా అనేది క్లారిటీ ఇస్తలేదు. అది క్లారిటీ ఇవ్వండి. సరే, ఒక్కొక్కటి ఏమైపోయినాయంటే డివిజన్లలో కూడా ఒక పేరు మీద ఉన్న ఊరు నుండి వేరే పేర్లు వేసేసి డివిజన్లు కలిపారు. కాబట్టి పాత గ్రామాలు హైదరాబాద్ నగరం ఉన్న పాత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల పేర్లు తీయకుండా ఉంటే ఒక జనరేషన్ కూడా తెలిసినట్టు ఉంటుంది అనేది నా కోరిక. ఇంట్లో మీరు 300 చేసారు కాబట్టి 3 డివిజన్లు చేస్తారా, 2 చేస్తారా, 1 చేస్తారా? 1 చేస్తే ఇప్పటికే మనకు క్లీనింగ్ చేసేవాడు లేడు. ఇప్పటికే ఏఈలు 3 డివిజన్లకు 4 డివిజన్లు ఒకే ఏఈ ఉన్నాడు. డిఈలు ఏమో తక్కువ ఉన్నారు, ఈఈలు తక్కువ ఉన్నారు. పరిపాలక పరంగా అధికారులు తక్కువ ఉన్నారు. కాబట్టి మరి ఇంకేమన్నా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు అకామిడేట్ చేస్తారా? హైదరాబాద్ నగరాన్ని నిజంగా 300 చేసినందుకు బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశంలో మనకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ ప్రజలు మంచిగా ఉండాలి. కానీ ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారనేది కావాలి. ఇప్పుడు అట్లా కూర్చున్నప్పుడు రాజకీయ కొట్లాటలు కరెక్ట్ కాదు. పరిశీలించినప్పుడు మన హైదరాబాద్ ప్రజల గురించి ప్రజాప్రతినిధులు మనం రాజకీయం ఎప్పుడు కొట్లాడుకోవాలి మనం అందరం అంటే ఎలక్షన్లు కొట్లాడుకోవాలి. అంతేగాని నీ డివిజన్ అక్కడ పోయింది, నా డివిజన్ అక్కడ గెలవాలన్నప్పుడు ప్రజలు ఓట్లేస్తే గెలిచేటోడు. ఏ డివిజన్ ఎక్కడున్నా ప్రజలు ఓట్లేస్తే గెలిచేటోళ్ళు ఏ పార్టీ. మీరు స్వాగతం చెప్తున్నాను. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటున్నారు. మీ వర్షన్ విచారణ జరగాలని మీరెందుకు అంటే నా మీద ఒక ప్రధాన పేపర్ రాసింది కాబట్టి ఆ పేపర్ కూడా తెలియాలి. కాబట్టి ఆ పేపర్ ద్వారా మీ అందరు అడిగారు కాబట్టి విచారణ జరిపిస్తే అది ఎవరు చేశారు 4,000 కోట్ల రూపాయలని మీరే ఎంట్రీ. మరి నాకు కూడా విచారణ వల్ల నాకు కూడా తెలుస్తా కదా. మాధవ కృష్ణారావు చేసిండో చేయలేడో విచారణ తెలుస్తా కదా. నేను ఇంకోటి మీకు తెలుసు, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఐడిపిఎల్ సంబంధించినటువంటి సంస్థ కూడా పంపించిన. ఈ అందరు కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని అడిగా, సిబిఐతో విచారణ జరిపించమని అడిగా, ఐడిపిఎల్ భూముల మీద పూర్తి విచారణ జరిపించమని అడిగా. బురద జాలేసి ఏంటి దాన్ని ఏమంటారు, బురద మీద పడే తూర్చుకోమంటే తూర్చుకునే మాధవరం కాదు. అది అన్న నేను 2 ఏళ్ళ నుంచి గట్టి మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను డౌన్ చేయాలని. నేనే డౌన్ అయ్యేటోను గాను. ప్రజల్లో నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా.
ఆ రాజకీయం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అరకపుడి గాంధీ కవితకి ఏం అవసరం ఆమె ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అరకపుడి గాంధీ మీ మిత్రుడే కదా. అందరు నా మిత్రులే. నేను అరకపుడి మీద పర్సనల్ కొట్టాడు కాదు. 307 అనేది మీడియానే పెట్టుకొని హైడ్రా కమిషనర్ గారు 15,000 కోట్ల రూపాయలు కాపాడని చెప్పాడు. అన్న 307 ల్యాండ్ లో గాంధీ గారి డాక్యుమెంట్ ఉంది, దాని విచారణ జరిపించండి మనది కూడా అని చెప్పాము. 280 ఇండ్లు గులగొట్టారు, గాంధీ గారిని ఏమో ఆపారు ఎందుకు, అది కూడా విచారణ జరిపించమన్నాం. మళ్ళీ ఇలా ఐడిపిఎల్ ల్యాండ్ల మీదనే విచారణ జరిపిస్తున్నాడు ముఖ్యమంత్రి అన్నప్పుడు 307 ఎందుకు మాట్లాడతలేడు అనేది కూడా ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.